హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. రైతు అన్నల కోసం ఒక మంచి అప్డేట్తో వచ్చేసానండి. ప్రతి రైతుకి రుణాలు చాలా అవసరం. తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే ఒక పథకం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. అదే మిస్ తక్కువ వడ్డీకే 3 లక్షలు. రైతులకు ఇలాంటి పథకం ఉందని మీకు తెలుసా? రైతన్నకు ఒక శుభవార్త. పంటల సాగు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారా? తక్కువ వడ్డీకే 3 లక్షల రుణం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని మీకు తెలుసా? ఇది మామూలు రుణం కాదు, వడ్డీ రాయితీతో కూడిన ప్రత్యేక పథకం, మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్, సంక్షిప్తంగా మిస్ అని అంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకు నిజంగా ఉపయోగపడే సమాచారం. మిస్ అంటే ఏంటి? పథకం పేరు మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు అందించడం లక్ష్యం. బ్యాంకులు వసూలు చేసే వడ్డీలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే బ్యాంక్ రేటు 7% అయితే మీరు టైంలో చెల్లిస్తే 3% రాయితీ వస్తుంది. ఇలా మొత్తం వడ్డీ కేవలం 4%కి తగ్గుతుంది. అన్నదాతల భారం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఇది. ఈ పథకం కింద రుణం పొందాలంటే ఎవరెవరు అర్హులు? వయసు 18 నుండి 75 సంవత్సరాల మధ్య ఉండాలి. సొంత భూమి ఉండాలి. కౌలు రైతులు, షేర్ క్రాపర్లు కూడా అర్హులే. పాడి రైతులు, చేపలు, కోళ్ల రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ ఉన్నవారు చాలా సులభంగా లాభాలు పొందవచ్చు. స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా లబ్ధిదారులే. ఎంత రుణం? ఏ వడ్డీ రేటు? రైతులు 3 లక్షల వరకు వ్యవసాయ రుణం పొందవచ్చు. బ్యాంకు వడ్డీ 7%. మీరు టైంకి చెల్లిస్తే 3% రాయితీ వస్తుంది. అంతిమంగా మీరు చెల్లించాల్సిన వడ్డీ కేవలం 4% మాత్రమే. ఇది షార్ట్ టర్మ్ పంట రుణాలకి, పశుపోషణ, పాడి పరిశ్రమ, ఫిషరీస్ వంటి రంగాలకి వర్తిస్తుంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉంది. దరఖాస్తు ఎలా? వడ్డీ రాయితీ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు అక్కర్లేదు. మీరు బ్యాంకుకి వెళ్లి వ్యవసాయ రుణం అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తులో ఇవ్వవలసిన వివరాలు: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, అడ్రస్ ప్రూఫ్, భూ యాజమాన్య పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు. ఇంకా సులభంగా పొందాలంటే మీకు కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉండాలి. లేకపోతే బ్యాంకుకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక పేజీ ఫాము, పత్రాలు సమర్పిస్తే చాలు. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకులు అందిస్తున్నాయి. పథకం ప్రయోజనాలు: ఈ పథకం ద్వారా రైతులకు లాభాలే లాభాలు. తక్కువ వడ్డీ రుణం, పంటల సాగు భారాన్ని తగ్గిస్తుంది. టైంకి చెల్లిస్తే అదనపు రాయితీ, వడ్డీ కేవలం 4%. ఎరువులు, విత్తనాలు, పరికరాల కోసం పెట్టుబడి చింతలేని వ్యవస్థ. రైతుల్లో క్రమశిక్షణతో పాటు నమ్మకం పెరుగుతుంది. బ్యాంకులు కూడా ఆసక్తిగా రుణాలు ఇస్తాయి. పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ అభివృద్ధికి మెరుగైన ప్రోత్సాహం. ముఖ్య గణాంకాలు: దేశంలో ఇప్పటి వరకు 7.75 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వబడ్డాయి. 2014లో వ్యవసాయ రుణాల పరిమాణం 4.26 లక్షల కోట్లు. 2024 డిసెంబర్ నాటికి ఇది 10.05 లక్షల కోట్లకు పెరిగింది. ప్రభుత్వం కిసాన్ రిన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా వివరాలు అందిస్తోంది. ఇక ఇప్పటి వరకు మీకు ఈ పథకం గురించి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి వెంటనే మీ దగ్గర బ్యాంకుని సంప్రదించండి. తక్కువ వడ్డీకి 3 లక్షల రుణం తీసుకొని పంటల సాగుకు పెట్టుబడిగా ఉపయోగించుకోండి. రైతన్నే దేశానికి బాసట. ఈ పథకాన్ని ఉపయోగించుకొని మీరు కూడా ఆర్థికంగా స్థిరపడండి. మొత్తానికి ఇలాంటి పథకాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని రైతన్నలందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. జై కిసాన్.